లక్ష్మీ కిరణ్ రాయల్ ఉదంతం రోజుకు ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ఆడియో అమ్మాయి రిలీజ్ చేస్తుంది. ఇక్కడ రెండు కోణాలు చూసుకోవాలి. ఒకటి, తను బాధితురాలు, ఎందుకంటే తను ₹1,00,00,000 డబ్బులు ఇచ్చానంటుంది, ₹1,20,00,000 దాకా డబ్బులు ఇచ్చానంటుంది. దానికి గాను ఇట్లాగ ఇచ్చిన ఒక చెక్కులు వీటి గురించి చెప్తోంది. ఒక ఆస్పెక్ట్ కరెక్టు. అమ్మాయి చూపించే వీడియోలలో చూపించిన సంబంధం చూస్తే కిరణ్ రాయల్తో ఇష్టపడినే తను కాపురం చేసింది. తర్వాత ఎక్కడో తేడా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి విషయాలు బయటికి తీసుకొస్తూ వస్తుంది. ఒకటే పాయింట్ ఏంటంటే, ఇద్దరి మధ్యన బంధం గట్టిగా ఉంటే ఈ ఆడియోలు వీడియోలు ఎందుకు రికార్డు చేస్తుంది, ఎందుకు బయట పెడుతుంది? కిరణ్ రాయల్ అడిగే ప్రశ్న ఇది. ఇందులో తను జనసేనలో చేరకముందు నుంచి, అంతకుముందు 2012 నుంచినే తనకు పరిచయం అని ఆమె, అప్పటి నుంచి సంబంధం ఉందని చెప్తాడు అతను. తన వాళ్ళు కొంతమంది అడిగారనమాట, ఏంది అసలు ఈ గొడవ అంతా నీ మూలంగా అంటే, నేను పార్టీని దెబ్బతీయడానికి చేయలేదంటూ అతను చెప్పుకొస్తుంది. ఏంటంటే 2012 నుంచి అమ్మాయితో సంబంధం ఉంది. అదే సందర్భంలో మరి వివాహం అయ్యి ఈ సంబంధాలు ఉండొచ్చా అనే పదానికి ఇక ఎవరి జడ్జిమెంట్ వాళ్ళదే. ఎందుకంటే వాళ్ళ రోజున ఇట్లాంటి దరిద్రాలు కూడా ఉంటాయి అనేది కనబడుతోంది కాబట్టి. అందులో అమ్మాయి ఇష్టమయ్యినే తెలిసినే కాపురం చేసింది కాబట్టి అది ఒక ఆస్పెక్ట్. అయితే తర్వాత కాలంలో తనకి సంబంధించి డబ్బులకి సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలు, చిట్లని లేకపోతే వ్యాపారంలో పెట్టుబడులని ఇట్లాంటివి పెట్టుకుని ఆ తర్వాతన వాటిట్లలో వచ్చిన కొన్ని ఇష్యూస్ తర్వాత ఒక సెటిల్మెంట్ చేసుకుని, ఆ సెటిల్మెంట్ కిందనే ₹30,00,000 వ్యవహారం, కొంత క్యాష్తో పాటుగా ఈ చెక్కులు అవి ఇచ్చేసి డబ్బులు కూడా తీసేసుకుంది. తర్వాతన ఈ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, దీని వెనకాలన వైసీపీ వాళ్ళు ఉన్నారు. అవి అప్పట్లోనే అమ్మాయి ఏదైతే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బెదిరించింది, అభినయ్ రెడ్డి దగ్గరికి వెళ్తాను లేకపోతే కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి. నేను అప్పుడు ఒప్పుకోలేదు, ఇదే నీ చేతనే చేసుకోమన్నాను ఆ రోజుల్లోనే, కానీ ఆ రోజు నాకు ఇప్పుడు చేస్తుంది అన్నటువంటిది తను చెప్పుకొచ్చింది. ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే అది వినే వాళ్ళకి తెలియాలి, చెప్పే వాళ్ళకి తెలియాలి.